తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. 2011లో ఏదైతే సెన్సస్ జరిగిందో గాంధీలకే వచ్చిన వాళ్ళకి వేరే కొత్తగా తెలివై వాళ్ళకి ఏం చేస్తారు సగానికి కూడా వీళ్ళు ఎక్కడంగా కులగన్న కోసం ఇళ్ళకి పోలేదు. ఇది వాస్తవము. కాబట్టి నేను ఒక్కటే ఏం చెప్తున్నా అంటే మీరు చేసిన తప్పుల వలన మా యొక్క జాతికి అన్యాయం చేసిండ్రు. నిన్న బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసిండ్రు అసెంబ్లీలో. ఎక్కడున్నాయి మీకు బీసీ శాతం 52 అని ఎవరు చెప్పారు, మీకు 51 ఎవరు చెప్పారు అని చెప్పి బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసింది ముఖ్యమంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అంటే నువ్వు బుల్డోజ్ చేసి బెదిరిస్తే మేము ఒప్పుకున్నదానికి మేము గొర్రెలమేమన్నా ఊపుకుంటా బయటకు వస్తాం అనుకుంటున్నావా? 52%, 56%, 55% ఎక్కడున్నది రిపోర్ట్ అన్నారు. దానికి అనుగుణంగా నేను కూడా మీకు కొట్టి చెప్తా, ఇవన్నీ మీకు కాయిదాలు ఇస్తా. వాళ్ళు చెప్పిన ప్రకారం ఏమున్నది 3,54,00,000 మంది మాత్రమే పాల్గొన్నారు, మొత్తం 3,70,00,000 మంది ఉన్నారు అని అన్నారు. ఇక కొంతమంది మా మంత్రి గారు చెప్తారు, కొంతమంది ఇళ్ళలో కొంత కుక్కలిసి పెట్టిరు సార్ అంటాడు. కుక్కలిసి పెట్టడం రాలేదన్నాడు. ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇది ఎవరు తప్పు పట్టారు? సెన్సెస్ ఇది తప్పు పట్టరు ఎవరు. 2011లో సెన్సస్ జరిగింది, దాని తర్వాత జరగలే. 2000 సెన్సస్లో క్లియర్గా ఏమిచ్చింది, ఇది పోర్టల్ ఉంది, మీరు వెబ్సైట్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ పోర్టల్ ఉంది. తెలంగాణ పోర్టల్ ఏం చెప్పినట్టు క్లియర్గా ఈ యొక్క 2 జూన్ నాడు రాష్ట్రం ఏర్పడ్డది. 1,12,077 స్క్వేర్ మీటర్ల భూమి ఉన్నది. ఈ జనాభా 3,50,03,674 మంది జనాభా ఉన్నది అని క్లియర్గా ఇచ్చింది, ఎవరు తప్పలేరు. దీంతో పాటు గత చరిత్ర మొత్తం చూస్తే కూడా అందులో ఎక్కడ చూసిన విధంగా క్లియర్ రాసింది, అవర్ తెలంగాణ స్టేట్ యొక్క పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13.8%. 13.8% గత చరిత్ర మొత్తం చూసిన 2001 కానీ 2011 కానీ అంతకుముందు ఏ విధంగా ద తెలంగాణ స్టేట్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ 13%. దాని లెక్కని చేసుకుంటే ఈరోజు మా జనాభా 4,20,00,000 మంది జనాభా ఆన్ రికార్డ్ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మా యొక్క మొసంచారి గారు చెప్పినట్టు ఓటర్ లిస్టు 3,50,00,000 ఉన్నాయని చెప్పి మీరు 3,35,00,000. ఏ రోజు జనాభాకు ఉన్న పాపులేషన్కు డిఫరెన్స్ కంపల్సరీ 30% ఉంటుంది. ఆ లెక్కలు చూసినాక 4,20,00,000 మంది ఉంటే మీరు 3,70,00,000 మంది అంటే 50 లక్షల జనాభాను మీరు మింగేసిండ్రు. జనాభా లెక్కలు తప్పులు వేసిండ్రు. అంటే మా బీసీలను జనాభా ఓటర్ లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఓటర్ లిస్టులో జనాభా లిస్టులో ఉండకుండా చేసే ప్రయత్నం చేసిండ్రు. 40 నుంచి 50 లక్షల మంది ఈరోజు వాళ్ళు తప్పుగా చూపించారు. మేము ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు 4,11,00,000 దాటే ఉంటుంది. కానీ ఈ యొక్క తెలంగాణ జనాభా సుమారు 4,20,00,000 మంది ఉంటారు. ఏ డాటా తీసుకున్నాక అట్లే ఉంటుంది. కానీ మీరు 3,70,00,000 చూపించి సుమారు 30 నుంచి 35 లక్షల బీసీ జనాభాను మీరు మమ్మల్ని బయట రాకుండా ఉండగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని లోపల పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అందుకే 52%, 53% అని ప్రతిసారి కూడా అంటూ ఉంటాము. దాన్ని 46% ఎక్కడ రికార్డులను చూపించిన కాబట్టి 46% అనేది మేము ఒప్పుకునే సమస్య లేదని చెప్పి మీ ద్వారా దానికి కూడా రిపోర్ట్ చెప్తారు మొత్తం కూడా. ఈరోజు తెలంగాణ స్టేట్ పాపులేషన్ 2001 నుంచి 2011లో 13.5 ఇంక్లూడ్ చేస్తే టోటల్గా మన జనాభా 4,11,00,000 ఒక్కటి కూడా తక్కువగా అని చెప్పి మీ ద్వారా నేను ఛాలెంజ్ జరుగుతుంది. అంటే 40-45 లక్షల జనాభా తక్కువ చేసుకుంటూ ఈరోజు 2011 సెన్సర్ ప్రకారం బీసీ పాపులేషన్ 1,80,00,000 మంది 2011లో. ఇస్ ఆన్ రికార్డ్. ఎక్కడ రికార్డ్ అంటారు చెప్తాం. 2011 సెన్సస్ తీసినప్పుడు తెలంగాణలో ఉన్న బీసీ జనాభా 1,80,00,000 మంది. తెలంగాణ ఏర్పడే వరకు 2012 సుమారు 15 సంవత్సరాలకి ఇప్పుడు మా జనాభా 2,20,00,000 ఉండాలి. తెలంగాణలో 2,20,00,000 మంది జనాలు ఉండాలి. దాని అంటే 13 గుర్తుతోటి అంటే మాకు 1,90,00,000 చూసినామంటే సుమారు 40 లక్షల తెలంగాణ ప్రజలు తెలంగాణలో బీసీ జనాభాను మీరు కనుమరుగు చేసిండ్రు. ఇది ఎవిడెన్స్ రికార్డ్.
ఈ లెక్కన తెలంగాణలో ఈ లెక్కల ప్రకారం జనాభా తెలంగాణలో బీసీల జనాభా 56 నుంచి 57% ముస్లిమ్స్ కలుపుకోకుండానే ఉన్నది. ఇది నేను 46% ఎట్లా చెప్తామండి? నేను ఏ లెక్కని చెప్పిను అది కూడా చెప్తా. 1,00,000 కుటుంబాలకు లాక్ అన్నారు. ఎవరు ఆ 1,00,000 కుటుంబాలు? నెంబర్ 2, మీరు అందులో తాత్కాలికంగా ఎన్ఆర్ఐస్ పోతారు. దుబాయ్ కానీ సింగపూర్ కానీ తాత్కాలికంగా ఓటర్లు ఎక్కువ శాతం జనాభా ఉంటారు. వాళ్ళను మీరు ఎన్యుమరేషన్ చేయలేదు. చాలామంది పోతారు, వాళ్ళని లెక్కలు తీసుకోలేదు. ఈరోజు ఒక్కసారి రికార్డు చూసుకోండి. 2011 సెన్సస్ చేయండి. అందులో ఎస్సీ జనాభా క్లియర్గా ఉన్నది. 2011లో ఎస్సీ జనాభా 54 లక్షలు ఉంది. నిన్న మీరు ఇచ్చిన రికార్డులో 61 లక్షలు ఉంచారు. అంటే 13% గ్రోత్ అయింది. చూడండి ఇక్కడ 2011లో ఎస్సీ పాపులేషన్ గవర్నమెంట్ ఇచ్చింది 54 లక్షలు. నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చిన దాంట్లో 61 లక్షలు ఉంటే ఎస్సీలు 13% పెరిగింది. డన్. ఎస్టీలు కూడా 2011లో 31 లక్షలు చూస్తే నిన్న మీరు 37 లక్షలు చూపించారు. వారు కూడా పెరిగినరు. ఓబీసీలు కూడా మీరు 7% పెంచారు, 10% పెంచినట్టు నిన్న చూపించారు. ఓసీ క్యాస్ట్ 13% పెరిగినరు. ఎస్సీలు 13% పెరిగినరు. ఎస్టీలు 18% పెరిగినరు. ఓబీసీలు పెంచిర్రు. మీ యొక్క అగ్రవర్ణాలు మీరు క్యాస్ట్ పెంచుకున్నారు. మా బీసీలు మాత్రం 17% తగ్గించారు. మేము ఒక్కలమే తగ్గినావా? బీసీలు తగ్గినావా అంతరేసినాక? మమ్మల్ని మీరు తగ్గించిర్రా? చంపే పారేసిన మమ్మల్ని ఓటర్స్ లేకుండా. అన్ని క్యాస్టులు పెరుగుతాయి, దేశ జనాభా పెరుగుతుంది, రాష్ట్ర జనాభా పెరుగుతుంది, కానీ బీసీ జనాభా తగ్గుతుందా? ఎందుకు తగ్గుతుంది? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.